అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు రవీంద్ర భారతిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏర్పాట్లను పరిశీలించారు శుభలేఖ సుధాకర్. ఎస్పీ బాలును ఒక ప్రాంతానికి పరిమితం చేయవద్దని ఆర్గనైజర్లు, బాలు అభిమానులు విజ్ఞప్తి చేశారు. ఘంటసాల పక్కన తన విగ్రహం పెట్టాలని 2009లో బాలు చెప్పారని, అందుకే రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ రవీంద్ర భారతిలో జరగనుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు రవీంద్ర భారతిలో. ఇప్పటికే ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రవీంద్ర భారతిలో అనేక వివాదాలు చుట్టుముట్టినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రధానంగా కుటుంబ సభ్యులు శుభలేఖ సుధాకర్ కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారి యొక్క కుటుంబ సభ్యులే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ రవీంద్ర భారతిలో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొంత వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుని రవీంద్ర భారతిలో కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మనతో పాటు ఆర్గనైజర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈ ఆర్గనైజేషన్ కి నేను ద మ్యూజిక్ గ్రూప్ ఆర్గనైజేషన్ కి నేను ప్రెసిడెంట్ అండి. ఈయన సెక్రటరీ కృష్ణమూర్తి గారు, మిగతా అందరూ మెంబర్స్ అండి. అదే మా ఘంటసాల గారి దగ్గర అదే రేపు 15వ తారీఖుని ఇనాగ్రేట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు అందరూ డిగ్నిటీస్ ఒప్పుకున్నారు. రేపు ఆ కార్యక్రమం నిర్వహిస్తాం సార్ 10 గంటలకి. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, దీని గురించి మీరేమంటారు? ఆ కంట్రవర్సీ వద్దు, అది ముందే చెప్పండి. నీకు వ్యతిరేకిస్తున్నారంటే వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. దానికి అడగొద్దు, ముందే చెప్పండి. కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడగొద్దు అని ముందే చెప్పండి. మీరు ఇది చూసారంటే కాంట్రవర్సీ కాదండి, మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం ఏమి లేదు నాన్న, సీఎం గారు వస్తున్నారు కదా, ఆయన గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇదంతా గవర్నమెంట్. సాయంత్రం మా ప్రోగ్రామ్ రండి, చూడండి, ఎంజాయ్ చేయండి, ఫినిష్. ఓకే. అంటే ఆయన ఎప్పుడైనా మీకు బతుకున్న సమయంలో ఏమైనా చెప్పడం జరిగిందంటారా? ఆయన కోరిక, ఆయన పట్టుదల, నేను ఘంటసాల పక్కన ఉంటే బాగుంటుంది నాన్న అన్నాడు. నేను కూడా ఉంటే బాగుంటుంది ఏమో చూసుకొని జాగ్రత్త అన్నాడు. డెఫినెట్గా పెట్టేసాం. మా కోరిక అది ఉండింది. ఆయన పోయిన తర్వాత కార్యక్రమం షెడ్యూల్ ఎలా ఉండబోతుంది చెప్పండి. ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఇదే మన రవీంద్ర భారతిలో 2005లో ఎంఎస్ విశ్వనాథం గారికి సన్మానం చేశారు. ఇక్కడ ఇళయరాజా గారు వచ్చారు. దానికి వాళ్ళు రవీంద్ర భారతి లోపలికి వెళ్తూ ఇక్కడ ఆగి ఘంటసాల గారి విగ్రహానికి 3 దండలు వేశారు. ఈ ఘంటసాల గారి విగ్రహం కూడా బాలుగారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఇక్కడ పెట్టారు. ఈ విగ్రహానికి దండేసిన తర్వాత నేను మా సెక్రటరీ అక్కడ ఉన్నప్పుడు ఆయన రేపొద్దున ఏదైనా అయితే ఈ ఘంటసాల గారి విగ్రహం పక్కన నా విగ్రహం కూడా పెడతారా అని అడిగారు మమ్మల్ని. అప్పుడు కొంచెం బాధపడ్డాం, ఏంటి పెద్ద ఇలాగా అనేసాడని బాధపడ్డాం. కానీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆలోచించుకుంటే ఆయన కోరిక కదా అది, మనం ఎందుకు సంకల్పించకూడదు. అంటే మా దగ్గర అంత వర్త్ కానీ అంత సొమ్ములు కానీ మా దగ్గరలో మనం ఎందుకు సంకల్పం చేసుకుని ఏదో అవుతుందని అప్పుడు సంకల్పించాం మేము. బాలుగారు చనిపోయిన 1 సంవత్సరానికి ఆ గవర్నమెంట్లో 2 years ప్రయత్నాలు చేసాం. చివరి వరకు వచ్చి ఆగిపోయింది, గవర్నమెంట్ మారింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ ప్రయత్నం చేసాం. ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు సఫలం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈయన విగ్రహం ఇక్కడ పెట్టకూడదని కొంతమంది వ్యతిరేకిస్తున్నారని మీరు అడిగారు. కానీ పెట్టకూడదంటే ఆయన కోరిక అది కదా, ఘంటసాల గారి విగ్రహం పక్కన నా విగ్రహం ఉండాలనేది ఆయన కోరిక. ఉన్నారు, అది లెక్కేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో ఘంటసాల గారి విగ్రహం పక్కనే నా విగ్రహం ఉండకూడదు అని ఆయన కోరికని ఆయన శిష్యులుగా, ఆయన భక్తులుగా నెరవేర్చాలని సంకల్పం మొదలుపెట్టాం. ఆ సంకల్పం మొదలుపెట్టి అలాగ ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏమంటా ఉన్నారు ఈ ఏర్పాట్ల పైన? అందరు హ్యాపీ అండి, అందరు వస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ అందరి సహకారంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం.
ఓకే థ్యాంక్ ఇంకోటి యూ. ఏంటంటే ఇప్పుడు ఈ విగ్రహం కూడా బాలుగారు ఘంటసాల గారి విగ్రహం అయితే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారో ఈ విగ్రహం కూడా మా అంతలో మ్యూజిక్ గ్రూప్ అంతా ఫండ్స్ కలెక్ట్ చేసి మా డబ్బులతోటి పెట్టాం. ఇందులో గవర్నమెంట్ ఫండ్ రూపంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏదీ లేదండి. అన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా తనకు అభిమానులు ఉన్నారంటూ కూడా ఆర్గనైజర్స్ కావచ్చు వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రవీంద్ర భారతి చుట్టుపక్కల ప్రాంతం మొత్తాలు కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే ఈ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవద్దనేది కూడా వారి కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రాంతీయతవాదాన్ని పెట్టవద్దంటూ కూడా అటు ఆయన అభిమానులు కావచ్చు కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.